మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి పూజలు అందుకున్న తర్వాత గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మాత్రం నిమజ్జనానికి కూడా కలెక్టర్ సత్యసారదాస్ దేవి వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. వారు ఇప్పటి వరకు నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. అసలు జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక్కసారి మేడంతో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు ఎంతో హిందువులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గణేష్ ఇమర్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మీరు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు మేడం? మనకి వరంగల్ మొత్తంలో 12 చెరువులలో ఇవాళ నిమజ్జనం అవుతుందండి. సో వాటికి తగ్గట్టుగా మనం ప్రతి దగ్గర క్రేన్స్ ఏర్పాటు అండ్ మన ఫిషర్మెన్ మన ఆ కమ్యూనిటీ నుంచి ఎవరైతే స్విమ్మర్స్ ఉంటారో వాళ్ళు ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాము. టువర్డ్స్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఏది రాకుండా క్విక్గా అయ్యేటట్టు. బట్ అదర్వైజ్ మెయిన్ లైన్ డిపార్ట్మెంట్స్ వచ్చి జీడబ్ల్యూఎంసీ, దెన్ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ లైన్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సమన్వయంతో ఇది అవుతుంది. అందరికీ టర్న్ డ్యూటీస్ అయితే వేసాము. రేపు మార్నింగ్ వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. మొత్తం ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరిగే అవకాశం మొత్తం వరంగల్ జిల్లా? పర్టికులర్ ట్యాంక్లో ఆల్మోస్ట్ 1500 to 2000 విగ్రహాలు లాస్ట్ ఇయర్ అయ్యాయని అన్నారు. ఈ ఇయర్ అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దాని కొరకు ఎక్స్ట్రా క్రేన్స్ మనం అన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఓకే, ఈ భక్తులకు అంటే నిమజ్జనానికి వచ్చేటువంటి ఎందుకంటే మీ చర్యలు మీరు తీసుకున్నారు, కొందరు అత్యుత్సాహంతో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మీరు ఏం సూచనలు చేయాల్సుకున్నారు మేడం? చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని వదలకుండా జాగ్రత్తగా చూసుకోమని అయితే చెప్పడం జరిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి భక్తుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయమని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ సిపి గారి లెవెల్లో మనం చేసాము అలాంగ్ విత్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తోటి. సో ఇప్పటివరకు అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసేదానికి ఫుల్లీ ఎక్విప్డ్ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక విగ్రహాలు మొత్తం దాదాపు ఓవరాల్గా 9500 విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ఇక్కడ వరంగల్లో ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఈ చిన్న వడ్డేపల్లి చెరువు అంటారు, దాదాపు ఈ చెరువు దగ్గరనే ఇక్కడ దాదాపు 2000 విగ్రహాలు ఇక్కడ గతంలో నిమజ్జనం చేశారు. కానీ ఈసారి మాత్రం అంతకంటే ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉందని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ చిన్న వడ్డేపల్లి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.